ఊరుంపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కొట్లాటలో 6 గాయపడగా వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వారిని పరామర్శించడానికి కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి కుమారుడు సాయి వికాస్ రెడ్డి, జనసేన పార్టీ అభ్యర్థి శ్రీధర్లు అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వైసీపీ నాయకులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించినట్లు నటించి టీడీపీ జనసేన నేతలపై దాడికి దిగారు. సాయి వికాస్ రెడ్డి దివ్యాంగుడని చూడకుండా చిన్న ఊరుంపాడు సర్పంచ్ రమేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. ఇక వైసీపీ శ్రేణులు దాడి చేస్తుండగా స్థానిక ఎస్ఐ చిన్న పెద్దయ్య అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న రాజంపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో గొడవ కారణంగా ఓ మహిళ వైద్యం అందక మృతి చెందింది. వైసీపీ నాయకులు చేసిన దాడి వల్ల ఆసుపత్రి వైద్యులు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. మహిళకు సరైన వైద్యం అందించలేకపోయారు. చూసిన వైసీపీ నేతల రౌడీయిజం అంతు లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నాయకులు పూర్తిగా రౌడీయిజం చేసిన పరిస్థితి. క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన టీడీపీ జనసేన నాయకులపై దాడికి దిగారు. పోలీసుల ముందే చెలరేగిపోయారు. ఈ ఘటనతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఒక భయానక వాతావరణం చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్. పవన్ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కొండలు చెలరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎన్నికలను సమీపిస్తున్న తరుణంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి గొడవలు చేస్తున్న విమర్శలు సాగుతున్నాయి. మొత్తం మీద అన్నమయ్య జిల్లాలోని ఓడవాపల్లి మండలం చిన్న ఓడపాడులో నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి ప్రచారం చేసిన తర్వాత ఆ తర్వాత వైసీపీ వాళ్ళు రావడం జరిగింది. వైసీపీ వాళ్ళు వచ్చి అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తారు. సో వీళ్ళ పైన మొత్తం ఆ ఘర్షణలో యువకాల ఘర్షణలో ఆరుగురు మంది పైన దాడికి దిగారు వైసీపీ వాళ్ళు. ఈ ఆరుగురిలో మొత్తం టీడీపీ జనసేన వాళ్ళు మాత్రం ఉన్నారు. సో వీళ్ళని ఈ గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ రైల్వే కోర్టులో ఇన్ఛార్జి రూపానందరెడ్డి వాళ్ళ కుమారుడు సాయి అని జనసేన నేత ఇద్దరు కలిసి పరామర్శించారు. సో అక్కడ కూడా వీళ్ళు కూడా పరామర్శించడానికి వచ్చి వైసీపీ నేతలు అక్కడ వారిపైన దాడికి పాల్పడ్డారు. సో ఆ దాడి ఎక్కడైతే జరుగుతుందో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ దాడికి భయభ్రాంతులు గురైన వైద్యులు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వైద్య సేవలు కూడా అందక అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడంతో ఎవరైతే ఈ టీడీపీ జనసేన బాధితులు గాయాలైన బాధితులు ఉన్నారో వాళ్ళలో మహిళలు కూడా మృతి చెందడం జరిగింది. కేవలం వీళ్ళ ఘర్షణ, వీళ్ళ దౌర్జన్యం వల్ల వైద్యులు పారిపోవడం వల్ల ఈ ఆలస్యం కావడంతో చికిత్స మహిళ మృతి చెందిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సో మొత్తం మీద అయితే హాస్పిటల్లో కూర్చున్నా కూడా వదలకుండా టీడీపీ జనసేన పైన దాడులు నిర్వహించారు. దీంతో ఒక మహిళ కూడా బలైపోయింది. కేవలం వీళ్ళ దౌర్జన్యాలు గొడవల వల్ల మహిళ బలైంది. సో మొత్తం మీద అయితే వైసీపీ నాయకుల దౌర్జన్యాలు వెచ్చిపోతున్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ దట్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో